తొలి మహిళా కవయిత్రి కుమ్మరి మహిళా ఆణిముత్యం మొల్లమాంబ 586వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని శ్రీ శాలివాహన కుమ్మరి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు ఆవునూరి రవి, కందికొండ మోహన్ డిమాండ్ చేశారు. కవయిత్రి మొల్లమాంబ 586వ జయంతి వేడుకలను శాలివాహన సంఘం ఆధ్వర్యంలో రంగశాయిపేటలోని శాలివాహన సంఘం భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15వ శతాబ్దానికి చెందిన కుమ్మరి ముద్దుబిడ్డ తొలి మహిళా కవయిత్రి మొల్ల రామాయణాన్ని రచించిన మొల్లమాంబ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మొల్లమాంబ తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత్రి అని, ఆది కవయిత్రి మొల్ల అని కీర్తించారు. సంస్కృతంలోని వాల్మీకి రామాయణాన్ని తెలుగు భాషలోకి అనువదించిందన్నారు. మొల్ల రచించిన ఆ రామాయణం మొల్ల రామాయణంగా ప్రఖ్యాతిగాంచిందన్నారు. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మొల్లమాంబ జయంతి వేడుకలను అధికారుల లాంఛనాలతో రాష్ట్ర పండుగగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు గడ్డం కుమారస్వామి, ఆవునూరి దేవేందర్, రమేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ ఆతుకూరి మొల్లమాంబ గారి 586వ జయంతోత్సవాలను మన రంగశాయిపేట, షమ్ములపేట శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొల్లమాంబ గారు 15వ శతాబ్దంలో ఆనాడు మరి సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని సరళమైనటువంటి తెలుగు భాషలో అనువదించి మనందరికీ అందజేసినటువంటి గొప్ప కవయిత్రి. అట్టి రామాయణాన్ని మొల్ల రామాయణంగా మనం అందరం కూడా ఈరోజు పిలుచుకుంటున్నాము. మరి ఆనాడు 15వ శతాబ్దంలో మహిళల పట్ల ఉన్నటువంటి దురాచారాలను, మహిళల పట్ల ఉన్నటువంటి భావనను తొలగించి మరి అందరూ కూడా ముఖ్యంగా విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి మరి మహిళలు కూడా విద్యారంగంలో అభివృద్ధి చెందాలి, వాళ్ళు కూడా విద్యారంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పేసి అందరికీ ఆదర్శంగా నిలిచి మరి రామాయణాన్ని తెలుగులో రచించి ఆనాడు మన అందరికీ కూడా అందజేయడం జరిగింది. వాళ్ళ స్ఫూర్తితోనే ఈరోజు మరి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క రచయితగా, కవయిత్రిగా విద్యారంగంలో ముందుకు పోతుందని చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు. అంతేకాకుండా మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇటు మొల్లమాంబ జయంత్యోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇటు జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. అక్కడ మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ అందరూ కూడా వాళ్ళు ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరుగుతుంది. మరి తెలంగాణలో కూడా మొల్లమాంబ జయంతిని అధికారికంగా నిర్వహించి మా యొక్క ఈ శాలివాహన కులానికి మీరు ప్రాతినిధ్యం కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. ధన్యవాదాలు. చెప్తావా? ఈరోజు మన ఆతుకూరి మొల్లమాంబ గారి 586వ జయంతి సందర్భంగా శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అందరికీ మొల్లమాంబ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. 15వ శతాబ్దంలో ఆనాటి రాచరికపు పోకడల కారణంగా చాలా వరకు అణగారిన వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి. ఆ సమయంలో మొల్లమాంబ గారు తన యొక్క రచనల ద్వారా మొల్ల రామాయణాన్ని రచించి మనందరికీ అందించినటువంటి రోజులవి. ఆమె స్ఫూర్తి ఎంత గొప్పదంటే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు శూద్రులుగా భావించినటువంటి పరిస్థితి మన మొల్లమాంబకి ఎదురైంది. వారి యొక్క గర్వాన్ని తొక్కిపడాలంటే దానికి కారణం ఏంటంటే చదువు, విద్య. ఆ విద్యతోనే తను ఆ యొక్క రామాయణాన్ని, దృఢమైన రామాయణం రచించినటువంటి గొప్ప మహిళ ఆమె. మన యొక్క కుమ్మరి ముద్దుబిడ్డ కావడం అందరికీ గర్వకారణం. వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క మొల్లమాంబ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా అధికారికంగా నిర్వహించాలన్నటువంటి పరిస్థితి, కానీ అది సాధ్యపడట్లేదు. పక్క రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే ఈ యొక్క జయంతి వేడుకలను నిర్వహిస్తుంది, అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క మొల్లమాంబ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని మా యొక్క డిమాండ్. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయం చేసేటువంటి శాలివాహన సంఘం కార్యకర్తలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ధన్యవాదాలు.